బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు వందల కోట్ల ఆస్తులున్నాయని ఏసీబీ గుర్తించింది. ఇక డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు చెందిన 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఉన్నాయని కేసు నమోదు చేశారు. షేర్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో గతంలో ఆర్టీఓగా పనిచేసిన వంశీమోహన్ అబ్దుల్లాపూర్ మెట్లో 8 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ భూమిని తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్ కు దారదత్తం చేశారని ఏసీబీ గుర్తించింది. ఆ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లుగా నిర్ధారించింది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ విజువల్స్ చూస్తున్నాం. ఏసీబీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు వందల కోట్ల ఆస్తులున్నాయట్లుగా కూడా అప్డేట్ అందుతోంది. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో 8 ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తుంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు కేసులున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేశారు. ఇక షేర్లింగంతో పల్లిపతో పాటు మరో కొన్ని ప్రాంతాల్లో కూడా గతంలో ఆర్టీఓగా పనిచేశారు వంశీమోహన్. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసినట్లు ఆయనపై ఆరోపణలైతే వెలువెత్తుతున్నాయి. ఇక తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి కూడా రియల్టర్ కు దారదత్తం చేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ గా తీసుకున్నట్లుగా కూడా గుర్తింపు వస్తుంది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు వందల కోట్ల ఆస్తులున్నాయని ఏసీబీ గుర్తించింది. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు చెందిన 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కేసు నమోదు చేశారు. రైట్ గా రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పేసి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు వందల కోట్ల ఆస్తులున్నాయని చెప్పేసి ఏసీబీ గుర్తించింది. అయితే వంశీమోహన్ ఇళ్లలో 8 ఇళ్లలో తనిఖీలు చేపడుతోంది ఏసీబీ. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. వంశీమోహన్ కి చెందిన 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అప్డేట్స్ ఏంటి? మొన్నటికి మొదటి చూసుకున్నట్లయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మనం వింటూ ఉంటున్నాం. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవినీతి తిమింగళాల పైన ఫోకస్ చేశారు ఏసీబీ అధికారులు. అందులో భాగంగానే రీసెంట్ గా జలమండలిలో జీఎం గా పనిచేస్తున్న లక్ష్మీ కుమార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఇళ్లు, బంధుమిత్రుల నివాసాల్లో సోదాలు చేయగా దాదాపు 100 కోట్ల ఆస్తులు దాదాపు 100 కోట్ల పైనే ఆస్తులు సంపాదించాడన్న విషయం తెలుసుకోవడం జరిగింది. ఇంట్లోనే ₹1 కోటి నగదు, అలాగే 2 కేజీల వరకు బంగారం, ఇతర వెండి ఆభరణాలను పెద్ద ఎత్తున గుర్తించారు. ఇక ఫ్లాట్లు, అలాగే ఓపెన్ ఫ్లాట్స్ తో పాటు అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఫ్లాట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టినటువంటి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీని మీద లక్ష్మీ కుమార్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక ఈ ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక అవినీతి తిమింగళాన్ని పట్టుకోవడం జరిగింది ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేపట్టడం జరిగింది. వంశీమోహన్ కు సంబంధించిన 8 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వంశీమోహన్ శేర్లింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టినటువంటి సందర్భంలో అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో దాదాపు 8 ఎకరాల భూమిని కాజేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తన మామ పేరు మీద ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్లకు దారాదత్తం చేసినట్లు గుర్తించడం జరిగింది. ఒక రియల్టర్ నుంచి దాదాపు 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక ఈ రకంగా ఆయనకున్న ఆస్తుల విలువ దాదాపు 100 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపైన ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయన నివాసంలోని దాదాపు 8 ఇళ్లలో పలు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తూ ఉన్నారు. వంశీమోహన్ గతం నుంచి అంటే ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి కార్యాలయంతో పాటు మరోవైపున ఇళ్లు, ఇతర బంధుమిత్రుల నివాసాల్లో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారులు వరుసగా ఇటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి కావచ్చు, మరోవైపున లంచాలు ఎక్కువగా తీసుకొని అక్రమ మార్గంలో కూడబెట్టినటువంటి ఘటనలపైన ఏసీబీ అధికారులు ఫోకస్ చేసిన తర్వాత ఇప్పుడు వరుసగా ఈ యొక్క అవినీతి తిమంగళాలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న
అవినీతి అధికారుల భాగోతం అనేది వరుసగా బయటపడుతోంది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కార్యాలయంలోని యుఎల్సి విభాగంలో ఈ సోదాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగానికి ప్రస్తుతం అధిపతిగా ఉన్నాడు డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. ఈ రకంగా ఆయన గతంలో పనిచేసినటువంటి ఆఫీసులు కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కావచ్చు, ఆయన ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినా సరే చేయి తడవందే పని కాదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ రకంగానే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి పర్మిట్స్ కావచ్చు, ఇతర రిలేటెడ్ గా ఉన్నటువంటి పర్మిషన్స్ ఏవి కావాలన్నా సరే దానికి సంబంధించి పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్తేనే పని చెయ్యరు అన్నటువంటి ఆరోపణలు డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ మీద వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయనకు సంబంధించినటువంటి 8 నివాసాల్లోనూ సోదాలు చేస్తూ ఉన్నారు. ఇక ఆయన ఉన్నటువంటి ఏదైతే 8 ఫ్లాట్లకు సంబంధించి కావచ్చు, ఇతర ఆస్తులకు సంబంధించి కావచ్చు, దాదాపు ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం 100 కోట్లకు పైగానే దాటుతుందని ప్రస్తుతం ఏసీబీ అధికారులకు అంచనా వస్తున్నారు. మరియు కొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి కాబట్టి సోదాలు ముగిసిన అనంతరం మొత్తం ఎంత పెద్ద మొత్తంలో అవినీతి మార్గంలో కూడబెట్టారు అనేది కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక క్లారిటీ అయితే వస్తుంది బ్రాహ్మణి. ఓకే రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు 100 కోట్ల ఆస్తులున్నాయని ఏసీబీ గుర్తించింది. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు చెందిన 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా ఐన్యూస్ స్క్రీన్ పై చూసుకోవచ్చు. అలాగే ఆదాయానికి మించి ఆస్తులు కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ. షేర్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో గతంలో ఆర్టీఓగా పనిచేసిన వంశీమోహన్ అబ్దుల్లాపూర్ మెట్ పింగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆయన స్క్రీన్ పై ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ భూమిని తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్ కు దారదత్తం చేశారని కూడా ఏసీబీ గుర్తించింది. ఇక ఆ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లుగా కూడా నిర్ధారించింది ఏసీబీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు 100 కోట్ల ఆస్తులున్నాయని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆ దృశ్యాన్ని ఫోటోస్ చేసుకోవచ్చు. వంశీమోహన్ అలాగే ఏసీబీ అధికారులు కూడా ఆయన స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. పలు పత్రాలను స్వాధీనం చేసుకుని డీటెయిల్స్ అడుగుతున్న విజువల్స్ చూస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు చెందిన 8 ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆయన గతంలో షేర్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఆర్టీఓగా పనిచేశారు. వంశీమోహన్ అలాగే అబ్దుల్లాపూర్ మెట్ ఫింగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి గవర్నమెంట్ కి సంబంధించిన భూమి కూడా ఆయన కాజేసినట్లు ఆయనపై ఆరోపణలు అయితే వచ్చాయి. అలాగే ఆ భూమిని కాజేసడమే కాకుండా తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ కూడా చేయించి రియల్టర్ కు ఫ్రీగా దారదత్తం చేసినట్టుగా కూడా ఏసీబీ గుర్తించింది. ఇక ఆ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ గా తీసుకున్నారు వంశీమోహన్ అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అందుతోంది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు 100 కోట్ల ఆస్తులున్నట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. అందుకు సంబంధించి రైడ్స్ కూడా చేసింది. ఏసీబీ రైడ్స్ చేసింది. 8 ఇళ్లలో రైడ్స్ చేసి వంశీమోహన్ కి సంబంధించి ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.